దీనిపై అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా బోర్డులోని 35 దేశాల్లో 19 దేశాలు ఓటు వేశాయి. ఇరాన్ తన రహస్య అణు కార్యక్రమాల గురించి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమైందని, ఇది నియమావళిని ఉల్లంఘించడమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. అణ్వస్త్రాల తయారీకి, అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన రియాక్టర్లలో ఉపయోగించే శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్మానం రాజకీయ పరమైనదన్న ఇరాన్ తాను కొత్తగా మరో శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని, తమ అణ్వాయుధాలను ఉత్పత్తి చేయడం లేదా సేకరించే ప్రసక్తి ఉండదని పేర్కొంది. ఇరాన్ చెంత అణ్వాయుధాలు చేరితే అది తమకు పెను ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు. అందుకే ఇరాన్ మీద దౌత్య మార్గంలో కాకుండా సైనిక చర్య తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎక్కువ కాలం జరిగితే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మధ్య ప్రాచ్యంలో అస్థిర పరిస్థితులు ఏర్పడతాయి. చమురు ధరలు విపరీతంగా పెరిగి ప్రపంచ వ్యాప్త మాంద్యానికి దారి తీయొచ్చు.